మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దావీదు చాలా ఉన్నతమైన అనుభవం గుండా నడిపించబడినప్పుడు, ఆయన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవుడు విడిపిస్తున్నప్పుడు, ఆయన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకుంటున్నప్పుడు, ఆ స్థితిలో నుంచి దేవునికి మహింపరుస్తూ దేవుని నుండి పొందుకున్న ధైర్యాన్ని ఈ మాటల ద్వారా మనం గమనించగలం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా అడవిలో ఏ జంతువుకైనా కొదువు ఉంటుందేమో కానీ సింహానికి కానీ సింహ పిల్లలకు కానీ ఏ కొదువు ఉండదు. ఆహారానికి అవైనా కొదువు ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే, మనం కూడా ఆయన ఆశ్రయిస్తే మన జీవితాల్లో కూడా ఏ మేలు కొదువుగా ఉంచడు మన దేవుడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ప్రతికూలత, ప్రతి వేదన, ప్రతి కృంగుదల, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు చేయకుండా ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు అప్పగిస్తే చాలు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ఆయన కలుగు చేసుకుని నీ తరపున నా తరపున మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు, ప్రతికూలతలు, సమస్యల వైపు చూస్తూ భయపడిన అవసరం లేదు. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు కానీ మనకి ఏ అవసరత ఉందో ప్రతి అవసరతను, ప్రతి అక్కర్ను తీర్చే దేవుడు మన దేవుడు. సింహపు పిల్లలు లేమిగుంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు అనగలము అనే మాట అంటే దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. అలాంటి జీవిత అనుభవాలు గుండా మనం నడుస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ మనం అధిగమించగలం. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను విడిపించే దేవుడు మన దేవుడు. మన ప్రతి అక్కరను తీర్చే దేవుడు మన దేవుడు. వ్యాధుల నుంచి, కృంగుదల నుంచి, సమస్యల నుంచి, శోధన నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో మనం భయపడిన అవసరం లేదు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడు. ఈ మాటను బట్టి మనం ధైర్యం పొందుకుందాం, ప్రోత్సహించబడదాం, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. మన సమస్య ఏదైనప్పటికీ ప్రభువుకి అప్పగిద్దాం. వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సర్వశక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఆయన మీద సంపూర్ణంగా అనుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, సింహ పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడు అని దావీదు చెప్పిన మాటలు సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయిస్తే మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం ప్రభువా. ఏ విషయంలో మాకు కొదువు లేదు ప్రభువా. మా ఆశ్రయదుర్గము, మా ఆశ్చర్యపురము నీవే ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను
మేము ఎదుర్కొని వాటన్నిటినీ మీకు అప్పగించి వాటన్నిటిపై మాకు జయమిచ్చి మా ప్రతి కొదువును ప్రభా మీరు తీర్చి మా జీవితంలో సమృద్ధితో నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సింహం పిల్లు లేమిగొంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఆయన ఆశ్రయిద్దాం, తద్వారా అనేకమంది మేలు పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీ నిత్యము తోడుగా ఉండి సమస్త ఆశీర్వాదాలు తినిపి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.